అయితే ఆయన చేసిన సెకండ్ సినిమా అమ్మాయిల అబ్బాయిలు. ఈ సినిమా నేను చూసి పడి 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 నవ్వుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. అందులో ఒక లవ్ స్టోరీ, కామెడీ, ఆ తర్వాత ఒక కాలనీలో జరిగే సిచ్యువేషన్స్. నాకు ఇదే గుర్తుకొచ్చింది ఏంటంటే ఈ సినిమాలో నేను అంటే ఈ 2 సినిమాలు పర్టికులర్లీ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ప్రతి స్టోరీ కూడా నైబర్స్ మధ్యలోనే ఉంటది అన్నమాట. పక్కింటోళ్ళతో కాలనీ వాళ్ళతో భలే ఉంటది, చాలా మ్యాజికల్ గా ఉంటది. జరిగేవే సీన్లు అంటే అవి రెగ్యులర్ గా జరిగేవి, అట్లాంటి సీన్లే పెట్టుకుంటాడు ఆయన. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సినిమాలో ప్రసాద్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఒక క్లైమాక్స్ లో చూసుకుంటే ఆడే హీరో అవుతాడు, ప్రసాద్ క్యారెక్టర్ హీరో అవుతుంది. మొత్తం ఫుల్ ఫన్నీ క్యారెక్టర్ తీసుకొచ్చి లాస్ట్ లో హీరో హీరోయిన్స్ కోసం స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్స్ కలవాలంటే చాలా అద్భుతాలు జరగాలి, వాళ్ళ మధ్య లోపలంటే ఇంకా అద్భుతాలు జరగాలి. అది ఏమీ ఉండదు. హీరోయిన్ పక్కింట్లో దిగుతుంది, ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి ఏదో పడే కష్టాలు, లేదంటే హీరోయిన్ లవ్ చేస్తుంది. అదే అంటే మామూలుగా అంటే ఈయన స్టైల్, ఈయన మేకింగ్ స్టైల్ ఎలా ఉంటది, కొంచెం ఈ టైప్ లో ఉంటది కదా. సో పెద్ద అద్భుతాలు ఏం జరగవు, పక్కింట్లోకో ఎదురింట్లోకో వస్తది టీల కోసం. అది మరీ ఎంత సిల్లిగా ఉంటాయి సీన్స్ కొన్ని ఫన్నీగా.